ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ అతడు ఎవరంటే ఎజ్రా ఎవరంటే దేవుని ధర్మశాస్త్రమును పరిశోధిస్తూ దాని ప్రకారము నడుచుకుంటూ దానిని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నేర్పించేవాడిగా బోధించేవాడిగా ఉన్నాడు. అందుకే ఎజ్రాను శాస్త్రిగా పిలిచారు. ఇతడు అహరోను వంశానికి చెందినవాడు. అయితే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున ఇతనికి దేవుని హస్తము తోడుగా ఉన్నది. దేవుని హస్తము తోడుగా ఉండి రాజుల సహితము ఇతని విషయంలో ఎంతో నమ్రత, గౌరవమును, ప్రేమను కలిగి ఉండేవారు. చాలా విషయాలు ఎజ్రా రాజుల మీద ఆధారపడలేదు, రాజులను అడగలేదు. కానీ రాజులే ఎజ్రాకు కావలసిన సహాయం అంతటినీ అందించారు. నిజంగా చెరసాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని క్షేమముగా తీసుకొని రావడానికి దేవుడు ఎజ్రాను సిద్ధపరచుకున్నాడు. వారిని దైవికమైన మార్గంలో నిలబెట్టడానికి, వారిని ఆత్మ సంబంధమైన విషయంలో నిలబెట్టడానికి ఎజ్రా ఎంతగానో కృషి చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రజలందరినీ కూడా దైవికమైన మార్గంలో నడిపించాడు. అందుకే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. మనకి కూడా ఆయన హస్తము తోడుగా ఉంటే శత్రువుల చేతుల నుండి తప్పింపబడతాము. ఆయన హస్తము తోడుగా ఉంటే మన మనవిని దేవుడు ఆలకించి రాజులను రాణులను సహితము మన కొరకు వంచి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు, అవసరాలు తీరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో మనము నెరవేర్చాలి. ఆయన హస్తము బలమైన హస్తము, ఆయన హస్తము శక్తి కలిగిన హస్తము, ఆయన హస్తము ఈ ప్రపంచాన్నే నిర్మించిన హస్తము. అంత గొప్ప సర్వాధికారి మనకు తోడుగా ఉన్నాడు. మనము కూడా ఎజ్రా వలె జీవించి ముందుకి సాగిపోతే దేవుని హస్తంలో ఉన్న మహిమను పొందుకుంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.